వెల్కమ్ టు అగ్మాక్స్. ఇవాల్టి వీడియోలో మనం విత్తనం నిల్వ చేసే సమయంలో ఆశించే పురుగులు మరియు వాటి నివారణ చర్యల గురించి తెలుసుకుందాం. రైతులు ఎంతో కష్టపడి పండించిన పంటను నిల్వ చేసేటప్పుడు ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవటం చాలా అవసరం. ఎందుకంటే భారతదేశంలో ప్రతి సంవత్సరం కీటకాల ప్రభావం వల్ల సుమారు 14 మిలియన్ టన్నుల ఆహార ధాన్యాన్ని నష్టపోతున్నారు. ఈ ఆర్థిక నష్టం కేవలం ధాన్యాన్ని కీటకాలు తినటం వల్లే కాకుండా వాటి శరీర భాగాలు మరియు విసర్జనలు ధాన్యంలో ఉండిపోవటం ద్వారా ఆహారం కలుషితమై మానవ వినియోగానికి ఉపయోగపడకుండా పోయినందువల్ల కలుగుతుంది. నిల్వ కీటకాలు మరియు వాటి వల్ల కలిగే నష్టాల గురించి అవగాహన లేకపోవటం, అనారోగ్యకరమైన నిల్వ పద్ధతులు పాటించటం, ఎలుకలు, సూక్ష్మజీవులు మొదలైనవి భారీ నష్టాలకు ప్రధాన కారణాలు. నిల్వ ధాన్య కీటకాలలో రైస్ వివిల్ ఒక ప్రధాన నాశకకారక కీటకం. ఇది వరి, జొన్న, గోధుమ, బార్లీ, మొక్కజొన్న వంటి ధాన్యాల్లో కనిపిస్తుంది. దీనిలో పురుగులు మరియు గ్రబ్స్ రెండు నష్టాన్ని కలిగిస్తాయి. ఇది ఎర్రని రంగులో 3 మిల్లీలీటర్ల పొడవులో సిలిండర్ ఆకారంలో ఉండి పొడవైన, సన్నని, వంకరగా ఉండే రోస్ట్రం కలిగి ఉంటుంది. అనుకూలమైన సమయంలో ఆడపురుగు ధాన్యంపై దాదాపు 400 గుడ్లు పెట్టి ఆ రంధ్రం జిలటినస్ స్రావంతో మూసివేస్తాయి. 6 నుంచి 7 రోజుల్లో గుడ్డులో నుంచి చిన్న లార్వాలు బయటికి వచ్చి నేరుగా ధాన్యం లోపలికి వెళ్లి ఆహారం తింటూ నివసిస్తాయి. దీనివల్ల గింజలపై 1.5 మిల్లీమీటర్ల రంధ్రాలు ఏర్పడతాయి. ఇక లెస్సర్ గ్రైన్ బ్రోర్ అనే కీటకం గోధుమ, వరి, జొన్న, బార్లీ, బంగాళాదుంప, మొక్కజొన్న, పిండి, బీన్స్, గుమ్మడి గింజలు, చింతపండు గింజలు మరియు సిరి ధాన్యాలపై ఎక్కువ ప్రభావాన్ని చూపుతుంది. పురుగులు మరియు లార్వాలు రెండు ధాన్యాలను పూర్తిగా పాడు చేస్తాయి. ఇవి ధాన్యాల్లోకి చొరబడి వాటిలో అనేక రంధ్రాలు చేస్తాయి. అడల్ట్ శక్తివంతమైన ఎగరగలిగే కీటకాలు కనుక ఒక గోడౌన్ నుండి మరొక గోడౌన్కు చేరి నిల్వ ఉత్పత్తుల నాణ్యతను మరియు పరిమాణాన్ని తగ్గిస్తాయి. పల్స్ బీటిల్ ప్రధానంగా శనగ, పెసర, బఠానీ, బొబ్బర్లు, కందులు, పత్తి గింజలు, జొన్న మరియు మొక్కజొన్నను ఆశిస్తాయి. పురుగులు మరియు లార్వాలు ధాన్యంపై చిన్న రంధ్రాలు చేస్తూ వాటిని తినేస్తాయి. గింజలపైన తెల్లటి గుడ్లు మరియు గింజ పొరపై గుండ్రటి రంధ్రాలు ఉండటం వల్ల దీన్ని గుర్తించవచ్చు. ముఖ్యంగా కాబూలీ రకాల గింజలు ఈ కీటకాల దాడికి ఎక్కువగా లోనవుతాయి. ఇక రెడ్ ఫ్లోర్ బీటిల్ ప్రధానంగా గోధుమ పిండి, డ్రై ఫ్రూట్స్, పప్పు ధాన్యాలు మరియు తృణధాన్యాలతో తయారు చేసిన ఆహారాలలో కనిపిస్తుంది. వేడి మరియు తేమతో కూడిన కాలంలో దీనివల్ల అత్యధిక నష్టం జరుగుతుంది. లార్వాలు ఎల్లప్పుడూ ఆహారంలో దాగి ఉంటుంది. పురుగులైతే చురుకుగా ఉండి పిండి ద్వారా కదులుతున్నప్పుడు సొరంగాలను పోలిన ఆకారాలను నిర్మిస్తాయి. ఇవి తీవ్రంగా ఉన్నప్పుడు పిండి బూడిద రంగులోకి మారి ఘాటైన దుర్వాసన వస్తూ మానవ వినియోగానికి పనికిరాదు. విత్తనాన్ని నిల్వ చేసే సమయంలో సరిగ్గా ఆరబెట్టకపోవటం వల్ల వివిధ రకాల శిలీంధ్రాలు ఆశిస్తాయి. మొక్కజొన్న మరియు వేరుశెనగలో తేమ శాతం ఎక్కువగా ఉన్నప్పుడు ఆన్పర్జిల్లస్ అనే శిలీంధ్రం ఆశించి గింజలపై తెల్లటి, పచ్చని, నల్లటి బూజులాగా ఏర్పడుతుంది. దీనివలన గింజలు నాణ్యమైన రంగు మరియు రుచిని కోల్పోయి అట్టలు కట్టి చెడు వాసన వస్తూ ఉంటాయి. ఈ శిలీంధ్రాలు మైకోటాక్సిన్స్ అనే విషపూరిత రసాయనాలను గింజల్లో విడుదల చేస్తాయి. వీటిని వేరుశెనగ మరియు మొక్కజొన్న పంటల్లో అప్లోటాక్సిన్స్ అని పిలుస్తారు. ఈ విత్తనాలు మానవులు, కోళ్లు మరియు పశువుల వినియోగానికి ఉపయోగపడవు. శిలీంధ్రాలను నివారించడానికి థైరామ్ లేదా కాస్ట్రాన్ 2.5 గ్రాములు 1 కిలో విత్తనానికి కలుపుకొని శుద్ధి చేసుకోవాలి. నిల్వ చేసే ముందు గింజలను సరిగ్గా ఎండబెట్టడం, శుభ్రమైన గోడౌన్లలో ఒక కొత్త ధాన్యాన్ని నిల్వ చేయటం మరియు గోడౌన్లలోని అన్ని పగుళ్ళు, రంధ్రాలను పూర్తిగా పూడ్చటం ద్వారా నిల్వ తెగుళ్లను నియంత్రించవచ్చు. ధాన్యంలో అప్పటికే కీటకాలు ఉంటే 1 క్వింటాల్ విత్తనానికి 25 ml మలాథియాన్, 50 EC లేదా 1.5 ml సైపర్ మెత్రిన్, 25 EC లేదా 14 ml డెల్టా మెత్రిన్, 2.8 EC లేదా 500 ml నీటిలో కలిపి విత్తన శుద్ధి చేసుకోవాలి. పెద్ద మొత్తంలో నిల్వ చేసిన పప్పు ధాన్యాలను 7 సెంటీమీటర్ల మందంలో ఇసుక లేదా తాడస్టుతో కప్పటం వల్ల పల్స్ బీటల్ను నివారించవచ్చు. హార్వెస్టర్, థ్రెషర్ వంటి యంత్రాలను వాడటానికి ముందు శుభ్రం చేసి ఉపయోగించటం వల్ల పురుగుల వ్యాప్తిని తగ్గించవచ్చు. గోడౌన్ల గోడలు మరియు పైకప్పులను మలాథియన్ 50 ECతో పిచికారీ చేయటానికి 10 మిల్లీలీటర్ల మందును 1 లీటర్ నీటిలో కలిపి 3 లీటర్ల ద్రావణాన్ని 10 చదరపు మీటర్లపై చల్లాలి. వెంటిలేటర్లు, విండోలు మరియు డ్రైన్లకు జల్లెళ్లు అమర్చటం, తలుపుల దిగువన 25 సెంటీమీటర్ల ఎత్తులో మెటల్ షీట్ను బిగించటం ద్వారా ఎలుకలు, పక్షులు మరియు ఇతర జీవుల ప్రవేశాన్ని నిరోధించవచ్చు.
42°C కంటే ఎక్కువ లేదా 15°C కంటే తక్కువ ఉష్ణోగ్రతలు కీటకాల వృద్ధిని నియంత్రిస్తుంది. కనుక ఈ ఉష్ణోగ్రతలు నిరంతరంగా పాటించటం వల్ల పురుగులు చనిపోతాయి. ధాన్యాన్ని 10% తేమ స్థాయిలో నిల్వ చేయటం ద్వారా కీటకాల దాడి నుంచి రక్షణ పొందవచ్చు మరియు వీటి నాణ్యత, నిల్వ సామర్థ్యాన్ని మెరుగుపరచవచ్చు. ఇక ఇందులో ముఖ్యమైన అంశాలు చూసుకున్నట్లయితే భారతదేశంలో ప్రతి సంవత్సరం పంటలను నిల్వ చేసే సమయంలో కీటకాల ప్రభావం వల్ల దాదాపు 14 మిలియన్ టన్నుల ఆహార ధాన్యాన్ని నష్టపోతున్నాం. రైస్ వీవిల్ వరి, జొన్న, గోధుమలు, బార్లీ మరియు మొక్కజొన్నలో కనిపించే అత్యంత నాశనకారకమైన నిల్వ ధాన్య కీటకం. లార్వాలు నేరుగా ధాన్యం లోపలికి వెళ్లి ఆహారం తింటూ గింజలపై 1.5 మిల్లీమీటర్ల రంధ్రాలను చేస్తాయి. లెస్సర్ గ్రైన్ బోర్ ధాన్యాల్లోకి చొరబడి వాటిలో అనేక రంధ్రాలు చేస్తాయి. అడల్ట్స్ ఒక గోడౌన్ నుండి మరొక గోడౌన్కు చేరి నిల్వ ఉత్పత్తుల నాణ్యతను మరియు పరిమాణాన్ని తగ్గిస్తాయి. పల్స్ బీటిల్ ప్రధానంగా శనగ, పెసర, బఠానీ, బొబ్బర్లు, కందులు, పత్తి గింజలు, జొన్న మరియు మొక్కజొన్నను ఆశించి ధాన్యంపై చిన్న రంధ్రాలు చేస్తూ వాటిని తినేస్తాయి. రెడ్ ఫ్లోర్ బీటిల్ తీవ్రంగా ఉన్నప్పుడు పిండి బూడిద రంగులోకి మారి ఘాటైన దుర్వాసన కలిగి ఉండి మానవ వినియోగానికి పనికిరాదు. తేమ శాతం ఎక్కువగా ఉన్నప్పుడు ఆన్పర్జిల్లస్ అనే శిలీంధ్రం ఆశించి గింజలపై తెల్లటి, పచ్చని, నల్లటి బూజులాగా ఏర్పడుతుంది. 1 క్వింటాల్ విత్తనానికి 25 ml మలాథియాన్, 50 EC లేదా 1.5 ml సైపర్మెత్రిన్, 25 EC లేదా 14 ml డెల్టామెత్రిన్, 2.8 EC 500 ml నీటిలో కలిపి విత్తన శుద్ధి చేసుకోవాలి. పల్స్ బీటిల్ నివారణకు పెద్ద మొత్తంలో నిల్వ చేసిన పప్పు ధాన్యాలను 7 సెంటీమీటర్ల మందంలో ఇసుక లేదా సాడస్టుతో కప్పాలి. గోడౌన్ల గోడలు మరియు పైకప్పులను మలాథియన్ 50 ECతో పిచికారీ చేసుకోవటం, వెంటిలేటర్లు, విండోలు మరియు డ్రైన్లకు జల్లెళ్లు అమర్చటం, తలుపుల దిగువన మెటల్ షీట్ను బిగించటం ద్వారా ఎలుకలు, పక్షులు మరియు ఇతర జీవుల ప్రవేశాన్ని నిరోధించవచ్చు. ధాన్యాన్ని 10% తేమ స్థాయిలో నిల్వ చేయాలి. గోడౌన్ మరియు స్టోరేజెస్లో 42°C కంటే ఎక్కువ లేదా 15°C కంటే తక్కువ ఉష్ణోగ్రతలు పాటించడం వల్ల కీటకాల వృద్ధిని నియంత్రించవచ్చు.